మరుగుకు వెలుగుగా నిలిచినట్టి ఒక మాటల రవి ఇతడు. కావ్యము కవనము ఇంపుగా రాసే కవి కులఘనుడితడు. హాస్యము భాష్యము ఎరిగిన వాడు, రాయల వారికి అండగా నిలిచాడు. రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు, రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు. తంజావూరు రాజైన చెవ్వప్ప నాయకులు రాయునది. దానం కంటే జ్ఞానం గొప్పది అని నిరూపించిన వారికి ఊహించలేని బహుమతి ఉంటుంది. ఆ పోటీకి అన్ని రాజ్యాల జ్ఞానులు, విద్యావంతులు ఆహ్వానితులు. మంచి అంశం మీద పరీక్ష పెడుతున్నారు. అయితే మన రాజ్యంలో ఎలాంటి పరీక్షలకు ధీటైన వ్యక్తి మన తెనాలి రాముడే. అవును మహారాజా, అవునవును. తెనాలి రాముడు ఇలాంటి విషయాల్లో నేర్పరి. తెనాలి రామ, మీరేమంటారు? మీ ప్రయాణానికి ఏర్పాట్లు చేయమంటారా? మీ ఆజ్ఞ మహారాజా. మీ ఆకాంక్షను తీర్చడం నా ప్రథమ కర్తవ్యం. తెనాలి రాముడు తంజావూరు రాజ్యానికి చేరుకుంటాడు. అక్కడికి వివిధ దేశాల విద్యావంతులు, మేధావులు, జ్ఞానులు వస్తారు. వారందరూ వారి వారి సామదానాలను సభలో రాజుగారి సమక్షంలో చెప్తారు. వాటిని చూసిన తెనాలి రాముడు ఈ విధంగా మనసులో అనుకుంటాడు. రాజుగారు ఆ మాటలకి ఏకీభవిస్తున్నట్టుగా అనిపించడం లేదు. మాటలతో చెప్పడం కంటే అతనికి స్వయంగా తెలుసుకునేలా చేయడమే ఈ సమస్యకు సరైన సమాధానం. దానికి నేను తక్షణమే ఏదైనా ఉపాయం ఆలోచించాలి. తెనాలి రాముడు ఆలోచనలో పడతాడు. అలా ఆలోచిస్తూ బయట ఆడుకుంటున్న రాజుగారి కుమారుడిని చూస్తాడు. దగ్గరకి వెళ్తాడు. నాయనా, మీ నామధేయము? హరి అప్ప. ఇంతకీ మీరెవరు? నా పేరు తెనాలి రామ. నేను విజయనగరం నుండి మీ రాజ్యంలో జరుగుతున్న పోటీల్లో పాల్గొనేందుకు వచ్చాను. ఓ అలాగా. పోటీ అక్కడ జరుగుతుంటే మీరు తోటలో ఏం చేస్తున్నారు? మిమ్మల్ని కలవడం కోసమే వచ్చాను చిన్న రాజావారు. మీరంటే పెద్దవారు, నేను ఒక 10 సంవత్సరాల బాలుణ్ణి. మీకు నాతో ఏమి పని ఉంటుంది? మీరు నా కోసం నేను చెప్పినట్టుగా చేస్తే నేను మీకు బోలెడు పళ్ళు ఇస్తాను. ఈ ఊరంతా చుట్టి చూపిస్తాను. నా భుజాల మీద ఎత్తుకొని నేను ఏనుగులా మీకోసం మారిపోతాను చిన్న రాజావారు. ఏనుగు సవారీ చెయ్యిస్తాను. భలే భలే. ఇంతకీ నేను మీకు ఏ సహాయం చేయాలి? తెలివైన వాడివే. చాలా చిన్న సహాయం. నేను చెప్పే వరకు మీరు కళ్ళు తెరవకుండా, ఉన్న చోటు నుండి కదలకుండా పడుకోవాలి. ఎవరు వచ్చి ఎంత పిలిచినా. ఓ ఇదెంత పని! నిద్ర మాకు వెన్నెతో పెట్టిన విద్య. సరే, నేను ఒక శబ్దం చేయగానే మీరు నేను చెప్పినట్టుగా చేయాల్సి ఉంటుంది. తెనాలి రాముడు యథావిధిగా సభలో కూర్చుంటాడు. అతని వంతు రానే వస్తుంది. అతను చోటు నుండి ఒక శబ్దం చేయగానే యువరాజు పడుకుంటాడు. తెనాలి రాముడు తన వాక్యం మొదలు పెట్టగానే సేవకులు పరిగెత్తుకొని వచ్చి యువరాజు తోటలో ఆడుకుంటూ పడిపోయాడని, ఎంత లేపినా లేవట్లేదు అని రాజుగారి వద్దకు తీసుకొస్తారు. కుమారా, నాయనా, ఏమైంది? కళ్ళు తెరువుము. నీ తండ్రిని పిలుస్తున్నాను. కళ్ళు తెరువుము. అయ్యయ్యో, ఎంత పని అయ్యిందో. ఎవరైనా వైద్యుడిని తక్షణమే తీసుకుని రండి. ఇది నా ఆజ్ఞ. చిత్తం మహారాజా. వైద్యాధికారి, యోగులు అందరూ హుటాహుటీన రాజ్యసభకు చేరుకుంటారు. అందరూ బాలుడిని చూస్తారు. వారికి ఏమీ అర్థం కాదు. అయోమయంగా రాజుగారి వైపు చూస్తారు. నా కుమారుడికి ఏమైంది? ఎలాగైనా మీరే తనని కాపాడాలి. మహారాజా, సమస్య ఏంటో తెలిస్తే దానికి పరిష్కారం ఆలోచించగలం. యువరాజు గారు ఒంట్లో ఎలాంటి సమస్య మాకు కనబడట్లేదు. రాజుగారు ఎంతో కంగారు పడతారు. ఏం చేయాలో అతనికి తోచదు. అప్పుడు తెనాలి రాముడు ఈ విధంగా అంటాడు. మహారాజా, ఒక్క క్షణం ఆగండి. యువరాజా, ఇక మీరు లేవచ్చు. యువరాజు లేచి కూర్చుంటాడు. అందరూ అయోమయంలో పడతారు. వాళ్ళకి సభలో ఏం జరుగుతుందో అర్థం కాదు. అప్పుడు తెనాలి రాముడు ఏం జరిగిందో అందరికీ వివరించి ఈ విధంగా అంటాడు. మహారాజా, ముందుగా మీరు నన్ను క్షమించాలి. యువరాజు గారికి ఏమీ కాలేదు. నేను చెప్పినందువల్లనే తను అలా చేశాడు. ఎందుకని అలా చేయమన్నారు మీరు? మహారాజా, యువరాజు గారికి బాలేనప్పుడు మీ ఇంట ఐశ్వర్యం, వైడూర్యం అతన్ని బాగు చేయలేకపోయింది. మీరు ఆ సమయంలో ఆశ్రయించింది జ్ఞానులను, వైద్యులను. అంటే జ్ఞానం వద్దకే మీరు పరుగులు తీశారు. అందుకే ధనం కంటే జ్ఞానం గొప్పది.
ఇది మీకు నిరూపించడం కోసమే ఈ విధంగా చేశాను. నేను చేసింది తప్పు అంటే మీరు ఏ శిక్ష విధించినా నేను దానికి అంగీకరిస్తాను. కపాస్ నాన్రకు మురింటట్టు నాకు మీరు కనువిప్పు కలిగించారు. ఈ పోటీలో విజేతలు మీరే. మీకు మాట ఇచ్చినట్టుగా బహుమతిగా మా రాజ్యంలో 4వ వంతు మీకు ఇస్తున్నాను. ధన్యులం మహారాజా. సభలోని వారంతా కేరింతలు కొడతారు. ఇచ్చిన మాట ప్రకారం యువరాజుని తన భుజాల మీద ఎత్తుకొని రాజ్యమంతా తిప్పుతాడు తెనాలిరామ. తెనాలిరాముడు ఈ శుభవార్త పట్టుకుని రాజ్యానికి తిరిగి వస్తాడు. మహారాజు తెనాలిరాముణ్ణి చూసి ఎంతో గర్వపడతారు. మహారాజు ఇదే సందర్భమని భావించి తెనాలిరాముడిని దేశ పర్యటనకి, రాజ్యాల మధ్య సఖ్యత ఏర్పరచడానికి పంపిస్తాడు. రాజుగారి ఆదేశం మేరకు తెనాలిరాముడు దేశ పర్యటనకు వెళ్తాడు. మంత్రులు ఎరుగని మర్మాలను సులువుగా భేదిస్తాడు. కొలువున నిలిచిన కవులందరితో భేషనిపిస్తాడు. వికట కవిగా